కొత్తొక వింత పాతొక రోత అంటారు. ఇదివరకు పల్లెల నుంచి పట్టణాలకు వెళ్తే మనకి తెలిసిన వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంచేవాళ్ళు. వాళ్ళతో పాటు. అవసరమైతే కొంచెం డబ్బులెక్కువుంటే ఒక గదిని ఇంకోటి తీసేయమని. ఆ తర్వాత రోజుల్లో మన తెలిసిన వాళ్ళ బంధువుల ఇళ్ళ పక్కనో, ఇళ్ళ దగ్గరలోనో ఒక రూమ్ తీసి వాళ్ళు చూసుకునేటట్టుంటేనే అది మగపిల్లలకి. ఆడపిల్లలకైతే పంపించేవాళ్ళే కాదు. ఆ తర్వాత ఆడపిల్లల్ని కూడా పంపించడం ప్రారంభించారు. నేను మొదట్లో చెప్పినట్టు ఇళ్ళకి బంధువుల ఇళ్ళు ఉంటేనే ఆ ఊరికి పంపిస్తారు. అక్కడ చదువుకోవచ్చు. అక్కడ చేసుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో అక్కడ రూమ్ తీసుకొని ఉంటది మా అమ్మాయి అన్నటువంటి కోణం వెళ్ళి. ఆ తర్వాత కాలంలో హాస్టల్‌లో ఉండడానికి ఒప్పుకున్నారు. ఆ తర్వాత కాలంలో ఏది దాన్నేమంటారు పేయింగ్ గెస్ట్ కల్చర్‌కి ఓకే జేశారు. ఇప్పుడు కో లివింగ్ అట. సిటీలలో ఇది పెరిగిపోతున్నది. హైదరాబాదు, బెంగుళూరు, చెన్నై. ఇదివరకు మగవాళ్ళకి మాత్రమే రూమ్ ఇస్తారు. ఆడవాళ్ళకి మాత్రమే. అంటే ఈ కో లివింగ్ ఇదివరకు ఆడవాళ్ళు, మగవాళ్ళు. ఇప్పుడు అట్లా గాదు. ఆడ, మగ ఇద్దరూ కలిసే కో లివింగ్‌కి విపరీతమైనటువంటి ఆదరణ లభిస్తోందట. అయితే ఆషామాషీగా మాస్‌గా కాదు. కాస్త క్లాస్‌గా అనమాట. వేలకి వేల రూపాయల సంపాదన. అటు అమ్మాయి ఒప్పుకుంటేనే అబ్బాయి ఉండడానికి అనుమతిస్తారు. అబ్బాయి ఒప్పుకుంటేనే అమ్మాయి ఉండడానికి అనుమతిస్తారు. విదేశాల్లో ఇది ఆల్రెడీ నడుస్తుంది. కో లివింగ్ అనేది. మన వాళ్ళే చాలామంది ఒక ఇల్లు తీసుకొని అక్కడ చదువుకునేటటువంటోళ్ళు, ఉద్యోగాలు చేసేటటువంటోళ్ళు ఒక అపార్ట్మెంట్‌లో ఇదే ఒక ఫ్లాట్ లాంటిది, ఒక ఇల్లు లాంటిదో తీసుకొని 5, 6 అందులో ఉండేటట్టు, అందులో ఆడపిల్లలు కూడా ఉండేటట్టు ఇట్లాగా. అట్లాంటిది ఇప్పుడు మన దేశంలో స్టార్ట్ అయిపోయిందట. ప్రధాన నగరాల్లో నడుస్తోందట. ఇక అది చిన్న నగరాలకు కూడా వ్యాప్తి చెందుతుందా? ఎందుకంటే ఇది 100 కోట్ల మార్కెట్ రాబోయే 2 ఏళ్లలోనే వచ్చేస్తుందని అంచనా వేస్తున్నారు.